చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజశేఖర్ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన లక్ ను పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా డిజాస్టర్ అవడంతో ఆయన పాత్రకి అంత గుర్తింపు అయితే రాలేదు. దాంతో ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలని పోషించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజశేఖర్ ఒకప్పుడు మంచి సినిమాలు చేసి స్టార్ హీరోగా తనకంటూ ఒక ఓపెన్ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే రాజశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మా అన్నయ్య సినిమాను చేశాడు. అయితే ఈ సినిమాలో మీనా హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ముందే రాజశేఖర్ మరొక స్టార్ హీరోయిన్ ని అడిగారట. ఆమె ఎవరు అంటే రమ్యకృష్ణ. ఇక రమ్యకృష్ణ అప్పటికే వరుస సినిమాలకు కమిట్ అయిపోయి ఉండడం వల్ల ఈ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చిందట. రమ్యకృష్ణ రాజశేఖర్ కాంబినేషన్ లో అంతకు ముందు అల్లరి ప్రియుడు, దీర్ఘ సుమంగళి భవ లాంటి సినిమాలు కూడా వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే రాజశేఖర్ రమ్యకృష్ణ కాంబినేషన్ లో మరొక మంచి సినిమా వస్తుందని భావించి ఆమెను అడిగాడట. కానీ ఆమె మాత్రం ఆ సినిమా చేయలేకపోయింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో మీనా హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశాంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.